హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వంశమేను. నేను మీ మీనాక్షి. ఈరోజు మేము వచ్చేసి వరంగల్లో మెట్ల బావికి వెళ్తున్నాము. ఇన్ని సంవత్సరాలు వరంగల్లో ఉన్నా మాకు కూడా తెలియదు అది ఎలా ఉంటుందో. సో మీకు కూడా చూపించాలని అదొక నేను ఇన్స్టాగ్రామ్లో చూశాను అది. సో ఇవాళ మనం దాని వీడియో తీసుకోబోతున్నాము. నేను మొత్తం అడ్రస్ కానీ దాని లొకేషన్ అన్నీ పెడతాను. సో ఓకే, లెట్స్ గో. మాకు మెట్ల బావి మా ఇంటి దగ్గర నుంచి 2.3 కిలోమీటర్స్ అలా చూపించింది. ఓన్లీ 7 మినిట్స్. నేను ముందు రోజు ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటే నాకు ఈ మెట్ల బావి రీల్ వచ్చిందనమాట. సో ఇన్ని సంవత్సరాలు దాదాపు 15 ఇయర్స్ నుంచి మేము వరంగల్లో ఉంటున్నాం, కానీ ఈ మెట్ల బావి గురించి అసలు తెలీదు. మా వారికి కూడా తెలియదంట. సో ఖచ్చితంగా ఒకసారి వెళ్దాము అన్నట్టు బయలుదేరాము. అండ్ మేము బయలుదేరాక జస్ట్ శివనగర్ రీచ్ అయ్యామోదేమో వర్షం స్టార్ట్ అయిపోయింది. అక్కడ మన శివనగర్లో ఈ షాప్స్ ఉంటాయి. సో ఆ షాప్లో వెయిట్ చేసామన్నమాట. ఒక 1 అవర్ దాకా వర్షం అస్సలు తగ్గలేదు. సో కొంచెం తగ్గాక అక్కడ నుండి బయలుదేరాము. మనకైతే శివనగర్ సిగ్నల్ ఉంటుందో మనకి కిలా వరంగల్ వెళ్ళే రూట్ ఉంటుంది కదా, సో ఆ రూట్కి వెళ్తే ఫస్ట్ లెఫ్ట్లో వస్తుంది అన్నట్టు. అంటే సాయి డెకార్స్ అని ఉంటుంది షాప్. సో ఆ షాప్కి నెక్స్ట్ గల్లీ, ఓన్లీ సాయికా డెకార్స్లో నెక్స్ట్ గల్లీ లెఫ్ట్ తీసుకుంటే మనకు మైసమ్మ టెంపుల్ వస్తుంది. లోపలికి వెళ్తే ఆ మైసమ్మ టెంపుల్ వెనకాలే మనకు మెట్ల బావి ఉంటుంది అన్నట్టు. సో ఫస్ట్ మైసమ్మ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్నాను. సో టెంపుల్ మాత్రం చాలా బాగుంది. అప్పుడే పూజ జరిగిందంట, అక్కడ నుంచి అయ్యగారు వెళ్ళాడు. ఆ రోజు వర్షం పడడం వల్ల వెదర్ ఇంకా చాలా బాగా కూల్ ఉండే. సో చాలా బాగా అనిపించింది. అసలు అనుకోలేదు వర్షం పడుతుందని. ఫుల్ ఎండ కొట్టి ఉండే మార్నింగ్ నుండి. సో అప్పుడే వర్షం పడేసరికి కూల్ అనిపించింది. అండ్ నేను చాలాసేపు మొక్కుకున్నాను, ఎందుకంటే మాకు నెక్స్ట్ డే అనేది ఒక బిగ్ డే ఉండే మా లైఫ్లోనే. సో అది బాగా జరగాలి అని చాలాసేపు మొక్కుకోవడం జరిగింది. అండ్ అక్కడ దేవత మాత్రం చాలా బాగా నచ్చింది నాకు. నేను ఆ సైడ్ అసలు ఇప్పటివరకు వెళ్ళలేదు. ఇన్ని ఇయర్స్ నుంచి నేను వరంగల్లో ఉన్నాను, కానీ శివనగర్ సైడు అటు లోపల అసలు ఎప్పుడు వెళ్ళలేదు అన్నమాట. సో అక్కడ నుండి దర్శనం చేసుకున్న తర్వాత వెనకాల మనకు కరెక్ట్గా గుడి వెనకాలనే ఎంట్రెన్స్ ఉంటుంది, మెట్ల బావి అని. వరంగల్ అర్బన్ జిల్లాలో మెట్ల బావి అని ఉంటుంది. అందులో లోపల పోగానే మనకు అర్థం కాదు అసలు బావి ఎక్కడ ఉంటుందో. సో దాని ఎంట్రెన్స్ అనేది రైట్ సైడ్లో చిన్నగా ఉంటుంది. అక్కడ నుండి కిందికి వెళ్ళాలన్నమాట. సో ఫస్ట్ కొంచెం భయం వేసింది, ఎందుకంటే ఫుల్ వర్షం పడింది, అంతా వాటర్ నిండిపోయాయి. అండ్ ఏంటంటే కొంచెం చీకటిగా ఉందన్నమాట. బావి కదా, లోతులో ఉంది. సో చీకటిగా ఉండడం వల్ల ఫస్ట్ మా ఆయనని రమ్మన్నాను. అండ్ ఆ స్టెప్స్ కూడా కొంచెం స్లిప్ అవుతూ ఉండే అన్నమాట. సో ఫస్ట్ మా వారు చూడగానే అసలు సూపర్ ఉంది, ఇప్పటివరకు నేను అసలు దీని గురించి వినలేదు, చూడలేదు అని అన్నారు. నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. మనకి ఏంటంటే మూవీస్లో ఉంటుంది కదా, చాలామంది ఫోటో షూట్స్లో కూడా చూస్తాము మనం ఇలాంటి ప్లేసెస్. హైదరాబాద్లో కూడా ఒక నియర్ బై ఒక ప్లేస్ ఉంటుంది ఇలాంటి టైంలో, మనం మెట్ల బావిలాగా. అది చాలా పెద్ద ఉంటుంది, ఫోటో షూట్స్ చాలా చేస్తారు అక్కడ. సో ఇది కూడా సేమ్ అలాగే ఉంది, కాకపోతే కొంచెం చిన్నగా ఉంది. కాకపోతే మంచి వెదర్లో ఫుల్ వర్షం కొట్టింది కదా, లోపటన్నీ వాటర్ పడుతున్నాయి. సో మా వారిని కొంచెం కింది దిగమంటే కొంచెమే వెళ్ళాడు, అప్పటికే స్లిప్ అవుతుందని మళ్ళీ వెనక్కి వచ్చేసాడు. అక్కడ వర్షం వల్ల అంతా నిండిపోయింది అన్నమాట, వాటర్ అంతా. సో లీకేజ్ అవుతూ ఉంటాయి కదా రాక్స్ మధ్యలో నుండి. కాకపోతే ప్లేస్ మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంది అండ్ బెస్ట్ ఫర్ ఫోటోషూట్స్. నన్ను అడిగితే మాత్రం ఫోటోషూట్స్కి చాలా మంచి సెట్ అవుతుంది. ఫొటోస్ కూడా మంచిగా వస్తున్నాయి అక్కడ. నేను కూడా చాలా ఫొటోస్ దిగాను, చాలా వీడియోస్, రీల్స్ చాలా చేశాను అక్కడికి వెళ్ళి. ఇంకా అనుకున్నాను ఏంటంటే కెమెరా తీసుకెళ్తే ఇంకా బాగొచ్చు అన్నట్టు అనుకున్నాను. నెక్స్ట్ టైం మాత్రం ఖచ్చితంగా ప్లాన్ చేస్తాను కెమెరాతోటి. చాలా బాగా వస్తాయి ఫొటోస్. ఒకవేళ మీకు ఎక్కడైనా ఫోటోషూట్స్ వీలు కాలేదు అంటే ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడ ఎలాంటి టికెట్స్ కానీ ఎంట్రీ ఫీజు కానీ అస్సలు ఉండదు. సో చాలా బాగా వస్తాయి ఫొటోస్ కూడా. సో ఇక్కడ నాకు తెలిసినంత వరకు ఇక్కడ వాటర్ ఇప్పటివరకు ఎప్పుడు డ్రై కాలేదంట. మళ్ళీ దాని లోతు కూడా ఎంత ఉందో కూడా అంచనా వేయలేమని చెప్పారు చుట్టుపక్కల వాళ్ళు. అండ్ దీని బిహైండ్ స్టోరీ ఏంటంటే రుద్రమాదేవి గారు ఇక్కడికి వచ్చి స్నానం చేసేదంట. మళ్ళీ లోపల నుండి ఒక స్వరంగ మార్గం ఉందంట, డైరెక్ట్ మన వైస్తంభాల గుడికి ఎంట్రన్స్గా లేకపోతే ఫోర్ట్ వరంగల్కి వెళ్తుంది అని చెప్పారు. సో అక్కడికి వెళ్ళేదంట. సో ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చూద్దాం. చలో. సో నేను చెప్పాను కదా చాలా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాను అని. సో వీడియోస్ ఫొటోస్ కూడా చాలా మంచిగా వచ్చాయి. మనకు లైటింగ్ కూడా బాగుంది, లోపల మరీ చీకటి ఏం లేదు, ఎందుకంటే బావి అనేది కొంచెం ఓపెన్గా ఉంది కాబట్టి బయట నుంచి లైటింగ్ వస్తుంది.
అండ్ మంచి ఫోటోషూట్స్, కపుల్ ఫోటోషూట్స్కి చాలా బాగా సెట్ అవుతుంది ఈ ఏరియా అనేది. అండ్ ఒకవేళ మీరు పిల్లల్ని తీసుకురావాలి అనుకుంటే ఇట్స్ నో ఫర్ దట్. ఎందుకంటే నేను కూడా మా బాబుని తీసుకురాలేదు, ఎందుకంటే చాలా గ్యాప్స్ ఉన్నాయి. వాళ్ళు మనం చెప్పినట్టు ఆగరు అండ్ పిల్లలు చాలా పరిగెత్తుతారు కాబట్టి చాలా కొంచెం డేంజర్ అనే చెప్పాలి. ఎందుకంటే మేమే కింది దిగడానికి చాలా భయపడ్డాము. సో ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే కపుల్స్ వెళ్ళండి, ఫోటోషూట్స్కి వెళ్ళండి. కాకపోతే పిల్లల్ని మాత్రం అస్సలు తీసుకెళ్ళద్దు. అండ్ అక్కడ మొత్తం రెనోవేషన్ జరుగుతుంది, మంచిగా చేస్తున్నారు మొత్తం చుట్టుపక్కల కూడా. సో ఇది అండి ఈ వీడియో. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను, ఎందుకంటే దాదాపు వరంగల్కి ఎక్కువగా తెలియదు ఈ మెట్ల బావి గురించి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వంశీ మీను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే దెన్ బాయ్.